భారత్ మాతా की భారత్ మాతా की రెండు చేతులు పైకెత్తాలనా నేను మీ దగ్గర జోషం కూడా నేను వచ్చిన రెండు చేతులు పైకెత్తాలి భారత్ మాతా की భారత్ మాతా की జై శ్రీరామ్ వందే 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 విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ జిందాబాద్ విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ జిందాబాద్ అందరికీ నమస్కారం గౌరవజీ యువ పురస్కార్ అవార్డు ప్రదానోత్సవం దాంతోపాటు విద్యార్థి పరిషత్ 44వ రాష్ట్ర మహాసభ సందర్భంగా వేదిక నుండి ఆసనటువంటి పెద్దలు నేటి సభాధ్యక్షులు రాష్ట్ర విద్యార్థి పరిషత్ అధ్యక్షులు శ్రీ రావుల కృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ మంచల రాంబాబు గారు, పాలమూరు విభాగ్ ప్రముఖ్ శ్రీ కర్ణ రామచంద్ర గారు, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ సోదరి కుమారి నీతూ సింగ్ గారు, నేటి గౌరీజీ యువ పురస్కార్ అవార్డు గ్రహీత శ్రీకాంత్ గారు, విచ్చేసినటువంటి అనేక మంది విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు, పెద్దలు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలారా, పాత్రికేయ మిత్రులారా, అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా శ్రీకాంత్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారి వీడియో చూసిన తర్వాత వారి యొక్క చేసిన సేవలు చాలా గొప్పవి. ఎందుకంటే సామాన్యంగా అవార్డ్స్ అంటే ఏదో ఒక పైరవుతో ఒక టీం ఏర్పడి ఏదో ఒక పైరవుతో ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వస్తుంటాం. కానీ గౌరీజీ పేరు మీదటువంటి అవార్డు, దాని తోడుగా విద్యార్థి పరిషత్ వేదిక ద్వారా అవార్డు తీసుకోవడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. అదొక అదృష్టం కూడా భావించవచ్చు. అనాథ శవాలను దహన సంస్కారాలు చేయడం కానీ, అన్నపూర్ణ సేవా సమితి పేరుతోని అన్నదాన కార్యక్రమాలు కానీ, విద్యార్థులకు చదివించే ప్రయత్నం చేయడం కానీ, రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం కానీ, ఒకటి రెండు కాదు అన్ని రంగాల్లో వారు చేస్తున్న సేవలు చాలా గొప్పవి. తీరా చూస్తే శ్రీకాంత్ గారి దగ్గర డబ్బు ఉందా అంటే డబ్బు లేదు. కేవలం ఒక ల్యాండ్రీ నడుపుకుంటూ, వాళ్ళ ల్యాండ్రీ నడుపుకున్నది కేవలం కుటుంబ పోషణ కూడా పనిచేయదు. కుటుంబ పోషణ ల్యాండ్రీ నడుపుకోవడం ద్వారా కుటుంబ పోషణ చేసుకోవడం కూడా కష్టమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని పోషించుకోవడం, దాంతోపాటు సమాజానికి సేవ చేసే ప్రయత్నం చేయడం అంటే చాలా గొప్ప ఆలోచన, చాలా మంచి ఆలోచన. ఇలా విద్యార్థి పరిషత్ నిజంగా ఆ కమిటీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. దీన్ని సెలెక్ట్ చేయడం చాలా కష్టతరం. రకరకాలుగా వ్యక్తులు వస్తారు, ఎవరు చూసినా చాలా మంచి పని చేసినామంటారు మనం. కానీ శ్రీకాంత్ వేళ దాన్ని నియమించడం ఆ కమిటీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, దానికి తోడు గౌరీజీ పేరు మీద ఇంతకుముందు రామచంద్ర గారు గౌరీజీకి సంబంధించినటువంటి అనేక విషయాలను మనకు స్పష్టం చేయడం జరిగింది. వారికి ఒక గొప్ప చరిత్రను కూడా మనం చూడడం జరిగింది. గౌరీజీ ఒక వ్యక్తి కాదు, గౌరీజీ ఒక భావాజాలం, ఒక ప్రేరణ. విద్యార్థి పరిషత్ కార్యకర్తలకే కాదు, నేటి విద్యార్థి తరానికి ఒక ఐకాన్ గౌరీశంకర్జీ. ఆయన ఇంటి పేరు జనమంచి గౌరీశంకర్జీ. ఆయన బతుకున్నప్పుడు, ఆయన శ్వాస వదిలిన తర్వాత ఆయన జనం కోసం చేసినటువంటి సేవలు చూసినాక జనం మనిషి గౌరీశంకర్జీగా చిరస్థానం తీసుకునే గొప్ప వ్యక్తి గౌరీజీ. వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. ప్రచారంగా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఏర్పడడం, దాని తర్వాత ప్రచారంగా వచ్చి 5 సంవత్సరాలకే విద్యార్థి పరిషత్ ప్రాంత సంఘటన మంత్రిగా, ఆ విధంగా జాతీయ స్థాయిలో అనేక బాధ్యతలు చేపట్టి ఎమర్జెన్సీ టైంలో జైలుకోవడం, అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహించడం, విద్యార్థి పరిషత్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ఒక శక్తివంతమైనటువంటి ఒక విద్యార్థి సంఘంగా తయారు చేయడానికి వారు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. ఇక్కడ చాలా మంది మా ధర్మన్నాడు మనోరెడ్డి గారు చాలా మంది
సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా గౌరీజీతో అనుబంధం ఉంది. ఆ తెల్ల డ్రెస్ వేసుకొని జబ్బకు సంచేసుకొని ఇవాళ అనేక పర్యటనలు చేస్తూ వారికి ముఖ్యంగా శిక్షణా తరగతులు, గౌరీజీ అంటేనే శిక్షణా తరగతులు మారిపోయి గౌరీజీ కార్యకర్తలను తయారు చేయాలని చెప్పి, కార్యకర్తలను కార్యోన్ముఖులు చేయాలని చెప్పి అనేక సందర్భాలు అనేక శిక్షణా తరగతులు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి వాళ్ళ గౌరీజీ. వాళ్ళ గౌరీజీ ఒక పెద్ద మనిషి. అప్పుడు నక్సల్స్ మూమెంట్ ఒక హత్య జరిగితే ఇంట్లో పేరెంట్స్ అందరూ కూడా అరే నక్సల్ చంపినాడు ఓకరా అని చెప్పారు. వాళ్ళు కార్యకర్తలకు మాత్రం విద్యార్థి పరిషత్ కార్యకర్తగా సమాజాన్ని సేవ చేయాలి, విద్యారంగ సమస్య కోసం పరిష్కారం కోసం పనిచేయాలని చెప్పి ఆ తపన లోపల ఉన్నప్పుడు కూడా ఇంట్లోకి వెళ్తే పేరెంట్స్తో ఇబ్బంది. వాళ్ళ అమ్మా నాన్న నువ్వు ఓకరా, నువ్వు చదువుకోరా, ఉద్యోగం చేయరా అని చెప్పి అమ్మా నాన్నల ఒత్తిడి. కానీ విద్యార్థులకు మాత్రం కార్యకర్తలకు మాత్రం విద్యార్థి పరిషత్లో పనిచేయాలనే ఒక తపన, ఒక ఆవేదన, ఒక ఆలోచన. ఇటువంటి పరిస్థితుల్లో గౌరీజీ ఒక పెద్ద మనిషిగా వచ్చి గౌరీజీ చెప్పుకునే వాళ్ళందరం కూడా గౌరీజీ మా ఇంట్లో మా అమ్మ నాన్న తిడుతున్నారు, ఏం చేయాలి, పర్లేదా రేపు వస్తా అని చెప్పి తెల్లారి గౌరీజీ పోయి అమ్మా నాన్నతో మాట్లాడినంటే అమ్మ నాన్నలు వింటారు కంపల్సరీ, గ్యారంటీ. అట్లా ఒక పెద్ద మనిషి తరాలో ఇవాళ అనేక సందర్భాల్లో ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తకి తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇలా గౌరీజీ. ఇలా క్యాపిటేషన్ ఫీజుల విషయంలో కానీ అనేక ఉద్యమాలు ఇలా గౌరీజీ ఇలా నిర్వహించడం, ఎమర్జెన్సీలో జైలుకు పోవడం, ఇట్లా అనేక సందర్భాల్లో గౌరీజీని అనేక సభలు కూడా మనం స్మరించుకుంటూ ఉంటాం. ఆ వ్యక్తి మన మధ్య లేకున్నా కూడా ఆయన మన ముందు ఒక లక్ష్యాన్ని ఉంచిపోయాడు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే నేటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల యొక్క ప్రధాన లక్ష్యంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నక్సల్స్ ఉద్యమం కూడా ఇలా నక్సల్స్ వ్యతిరేకంగా పేద ప్రజలు నక్సల్స్ చంపడం, వాళ్ళ మైనర్ పిల్లలను కూడా చిన్న చిన్న పిల్లలను కూడా నక్సల్స్ భావాజాలంతో అడవులకు తీసుకుపోవడం, ఒక సిద్ధాంతం లేకుండా హత్యాకాండ చేస్తున్న సందర్భంలో ఇలా నక్సల్స్ కు వ్యతిరేకంగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలను తయారు చేయడానికి ఒక గొప్ప వ్యక్తి వాళ్ళ గౌరీజీ. అనేక శవాలను మోసిన గౌరీజీ, అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తల శవాలను భుజాల మీద మోసినప్పుడు కూడా ఏ రోజు కూడా గౌరీజీ వెనుకను వేయకుండా అనేక మంది కార్యకర్తలు, ఒక్క జితేంద్ర రెడ్డి చనిపోతే, ఒక్క సామా జగన్మోహన్ రెడ్డి చనిపోతే 100 మంది సామా జగన్మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని కార్యకర్తలను తయారు చేసిన గొప్ప వ్యక్తి మన గౌరీజీ. వాళ్ళు నక్సల్ చేస్తారు రోజు. ఇవాళ మీరందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఇవాళ మీరందరూ ఇచ్చేవాళ్ళు. ఉరికొచ్చే మా తరాన్ని ఉగ్రవాదులు ఆపలేరు, నడిచొచ్చే మా తరాన్ని ఇప్పుడు ఉగ్రవాదులు లేరు, నా నక్సలైట్లు. ఈ కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడ కూడా కార్యకర్తల త్యాగాలను వృధా కొనియాలి. ఎక్కడ కూడా మీరు ఆలోచించండి. అలా గౌరీజీ ప్రారంభించినటువంటి నక్సల్స్ వ్యతిరేక ఉద్యమం కానీ, విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో పాటు పరివార క్షేత్రాలకు ఉద్యోగించినటువంటి 370 ఆర్టికల్ విషయంలో కానీ, దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం విషయంలో కానీ, ఈ 3 విషయాలను మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ 3 విషయాలు కూడా ఇలా మన కార్యకర్తలు చేసే త్యాగాలను మన ప్రభుత్వం ఎక్కడ విస్మరించలే. వాళ్ళ నక్సల్స్ ఉద్యమం తీసుకోండి. వాళ్ళ ఆ రోజు అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, పరివార క్షేత్ర కార్యకర్తలను నక్సలైట్లు హత్య చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మందికి తెలియకపోవచ్చు. ఇవాళ అందుకే బుక్స్ వస్తున్నాయి, తెలుసుకుంటా ఉన్నాం. మనం కూడా ఎక్కడ విస్మరించొద్దన్న. వాళ్ళు ఎవ్వరు కూడా, ఆ కార్యకర్తలు ఎవ్వరు కూడా వాళ్ళ కుటుంబ పోషణ కోసమో, ఆస్తి కోసమో, డబ్బు సంపాదన కోసమో, పట్టింపుల కోసమో వాళ్ళు త్యాగం చేయలేవాళ్ళు. నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగం చేశాడు. కాషాయపు జెండా కోసం, కాగర జెండా కోసం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తెగించి కొట్లాడి ఇలా ప్రాణత్యాగం చేసిన కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు. ఆ రోజు పోస్టర్లు వేసారు, ఫలానా డేట్కు నేను చంపుతాం, ఫలానా టైంకు నేను చంపుతాం, ఫలానా ప్లేస్లో నేను చంపుతాం అంటే పోస్టర్లు వేసింది. ఆ రోజు చాటు చంపలే, పోస్టర్లు వేసి బెదిరించి ఇలా వార్నింగ్ ఇచ్చి చంపారు. కానీ పోస్టర్లు వేసినా వార్నింగ్ ఇచ్చినా కూడా ఏ విద్యార్థి పరిషత్ కార్యకర్త ఇంట్లో కూర్చోలే, దుబాయ్ మస్కట్ పారిపోలే, వ్యాపారాలు చేసుకోలే, వేరే పార్టీ ఇవ్వలే. చావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం అని చెప్పి నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు. ఈ
ఈ దేశంలో జాతీయ జెండా కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తులు ఇద్దరే. సరిహద్దులో జవాన్ అయితే సరిహద్దు లోపల కేవలం విద్యార్థి పరిషత్. అది నా సామా జగన్మోహన్ రెడ్డి. ఈ దేశంలో, ఈ భారతదేశంలో భారత జాతీయ పతాకం ఎగిరేయద్దు అని చెప్పేటువంటి మూర్ఖులిద్దరే. ఒకటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయితే ఈ దేశంలో సరిహద్దుల కేవలం నక్సలైట్లు మాత్రమే. 15th ఆగస్ట్ 26 జనవరి రోజు వాళ్ళు అంటారు ఈ దేశం కోసం పనిచేస్తున్నామంటారు. మా సిద్ధాంతం మీ దేశానికి సంబంధించిన సిద్ధాంతాలు అంటారు. మేము ఈ దేశ భక్తులమైన నక్సలు చెప్పుకునే వాళ్ళు ఆ రోజు. కానీ ఈ దేశంలో జాతీయ పతాకం ఎగిరించే పరిస్థితి ఆ రోజు లేదు. జాతీయ పతాకం ఎగరేదు, నల్ల జెండాలు ఎగిరేయాలి. 15th ఆగస్టుకు 26 జనవరికి నల్ల జెండాలు ఎగిరాలని చెప్పి వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి నక్సలైట్లది. కానీ సామా జగన్మోహన్ భయపడలేదన్నారు. బరాబర్ నా జాతీయ జెండా ఎగిరేసి తీరుతా అని చెప్పి వరంగల్ నడిబొడ్డున ఇవాళ జాతీయ జెండా ఎగిరేసినటువంటి ఒక జాతీయ విప్లవ వీరుడు ఇవాళ సామా జగన్మోహన్ రెడ్డి. వారిని ఇచ్చి చంపేస్తామని చెప్పని లాస్ట్కు సామా జగన్మోహన్ రెడ్డి బాడీలో బుల్లెట్ దింపారు. కానీ సామా జగన్మోహన్ రెడ్డి బాడీలో బుల్లెట్ దిగినాక కూడా చివరి శ్వాస వరకు కూడా చివరి నినాదం, బాడీలో బుల్లెట్ తిరిగిన ఆయన చివరి నినాదం భారత్ మాతాకి జై. ఎవరైనా జాతీయ జెండా కోసం ఇలా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నది? ఎంతమంది సిద్ధంగా ఉన్నారో జాతీయ జెండా కోసం ప్రాణత్యాగం చేయడానికి? ఇది నా సామాజిక చరిత్ర. అందుకే అనేక మంది కార్యకర్తలను విద్యారంగ సమస్యల కోసం పరితపిస్తున్నటువంటి, ఆందోళన చేస్తున్నటువంటి కార్యకర్తలను ఇలా హతమార్చినటువంటి సంఘటన దౌర్భాగ్యం సంఘటన జరిగింది. ఒక కార్యకర్త ఇలా ఇంటి నుంచి బయలుదేరి రేపు కార్య విస్తరణ కోసం గ్రామానికి పోతారంటే తిరిగి రావడానికి గ్యారంటీ లేని పరిస్థితి. ఊర్లు లేవు, దారులు లేవు, బస్సులు లేవు, కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, సైకిళ్ళ మీద పోవాలి, ఆర్టీసీ బస్సులు లేవు. పోయిన కార్యకర్త తిరిగి వస్తాడా రాడా గ్యారంటీ లేని పరిస్థితి. ఎప్పుడు ఏ కార్యకర్త మర్డర్ జరిగిందని చెప్పి వార్త వినాల్సిన టెన్షన్ వాతావరణం. ఇటువంటి పరిస్థితుల్లో అనేక మంది కార్యకర్తలు ఇవాళ ఈ తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేశారన్న. అందుకే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారి నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక ప్రాంతాలు, అనేక మంది నా కార్యకర్తలతో పాటు అనేక మంది పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలను, ట్రైబల్ ప్రజలను, అమాయక ప్రజలను హతమార్చినటువంటి ఒక సిద్ధాంతం పేరుతోని మారణ కాండ చేసినటువంటి ఈ నక్సలిజాన్ని మొత్తం కూకటి వేలుతో పెకిలిస్తామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం నా కార్యకర్తల త్యాగాలను గుర్తించింది. కాబట్టి నక్సల్ ముక్త్ భారత్ ఇలా లక్ష్యంగా తీసుకొని ఏ కార్యకర్తలు నా కార్యకర్తలు నక్సల్ చంపేసారో ఆ నక్సలైట్లనే లేకుండా చేస్తా అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా నక్సల్ ముక్త్ భారత్ పేరుతో మార్చ్ 2026 డెడ్ లైన్, 2026 మార్చ్ డెడ్ లైన్ కేవలం ఇంకా 3-4 నెలలు మాత్రమే ఉంది. తప్పకుండా అది జరిగి తీరుతుంది, జరిపి తీరుతాం. ఇప్పటికే జరుగుతూనే ఉన్నది, ఎక్కడ ఎవరు వదిలిపెట్టలే. నిన్న కాక మొన్న నల్గొండ నడిబొడ్డుల నా ఏచూరి సీనని ఎవరైతే మర్డర్ చేసిండో గణేష్ అంటూ ఇవాళ ఎన్కౌంటర్ చేసినటువంటి చరిత్ర కూడా ఒకసారి ఎవరు వదిలిపెట్టలే. వినోద్ కుమార్ జా వరంగల్లో మొట్టమొదటి ఎన్కౌంటర్ హత్య జరిగినప్పుడు వాణ్ణి కూడా ఎన్కౌంటర్ చంపేసిన. ఇవాళ భయపడే ప్రసక్తి లేదన్నా. ఇది భయపడే ప్రభుత్వం కాదు, భయపడే పాలన కాదు. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సమాజం కోసం ఇలా కార్యోన్ముఖులు ఏ కార్యకర్తలు ఇలా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమొచ్చారో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పనిచేయడం ముందుకొస్తుండో ఆ కార్యకర్తలు జోలికేస్తే ఎవరిని వదిలిపెట్టమని చెప్పి ఈరోజు ముందుకొస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా గౌరీజీ లాంటి వ్యక్తులు ఆ రోజు మా చేతులకు బుల్లెట్లే, గన్లేలే, వెపన్స్ ఇయలే. అరే ఆ రోజు గౌరీజీ లాంటి మహానుభావులు, అలాంటి నాయకులు ఇలా ఇక్కడ కార్యకర్తల చేతికి తుపాకులు ఇచ్చి చలో జంగల్,
జంగల్ కోరి ఒక్కొక్క జల్లెడ బట్టి కొట్టండి రా అంటే వాళ్ళ ఆ రోజే నక్సలైట్లు ఉండేవారు కాదు, కేవలం విద్యార్థి పరిషత్ మాత్రమే ఉండేది. కానీ ఇలా బుల్లెట్ నమ్ముకున్న సంస్థ విద్యార్థి పరిషత్ కాదు, బ్యాలెట్ నమ్ముకున్న సంస్థ విద్యార్థి పరిషత్. బ్యాలెట్ నమ్ముకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా బ్యాలెట్ నమ్ముకున్నాం కాబట్టి ముచ్చటగా 3సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినాం. బుల్లెట్ నమ్ముకున్నట్టు ఈ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ప్రపంచంలో తెరమరుగైపోయినాయి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెరమరుగైపోయినాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయినాయి. ఇలా బ్యాలెట్ నమ్ముకున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి దాన్ని విశ్వసించి దాన్ని గౌరవించి ఇలా బ్యాలెట్ నమ్ముకున్న పార్టీలు మాత్రమే ఇలా ప్రజాస్వామ్య దేశంలో ముందుకొస్తున్నాయి. ఎవరైతే బుల్లెట్ నమ్ముకున్నాడో వాడు అంతరించిపోయినటువంటి సందర్భాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ, ఇది విద్యార్థి పరిషత్ కార్యకర్తల గొప్పతనం. ఇదే కాదు, ఇవాళ 370 ఆర్టికల్ గురించి తెలుసుకోండి. మీరు 370 ఆర్టికల్ గురించి చాలా మంది తెలియదు. ఆ టైంలో 370 ఆర్టికల్ విద్యార్థి పరిషత్ తీసుకొని 370 एक देश में दो विधान, एक देश में दो प्रधान, एक देश में दो निशान नहीं चलेगा అని చెప్పి కాగడ జెండా పట్టుకొని ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు జమ్మూ కాశ్మీర్ లో ఆందోళన చేస్తుంటే అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు హత్య చేసిన టెర్రరిస్ట్ హత్య సందర్భం గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆ సమయంలో గౌరీజీ అనేక మంది నాయకులు, విద్యార్థి పరిషత్ నాయకులు అక్కడ జమ్మూలో ఎవరైతే కార్యకర్తలు హత్య కావిడబడ్డారో వాళ్ళందరూ ఈ దేశం మొత్తం వాళ్ళ కుటుంబాన్ని ఇవాళ దేశం మొత్తం తిప్పే ప్రయత్నం చేశారు. నమ్మరు ఆ రోజు కార్యకర్తను చెట్టు కట్టేసి వీళ్ళ కార్యకర్త ముందు తల్లిదండ్రులు 3 ముక్కలు నరికినటువంటి దుర్మార్గపు సంఘటన జమ్మూలో జరిగింది. తల్లిదండ్రులను కట్టేసి కార్యకర్తలు తగలబెట్టినటువంటి సంఘటన ఇలా జమ్మూలో జరిగింది. కానీ ఈ జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం. 370 ఆర్టికల్ రద్దు చేసి తీరాల్సిందని చెప్పి ఆ రోజు విద్యార్థి పరిషత్తో పాటు పరివార క్షేత్ర కార్యకర్తలు చేసిన ఉద్యమాలు అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. అనేక మంది కార్యకర్తలు. అరే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అరే ఈ దేశం కోసం మేము త్యాగం చేస్తామని చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం కోసం మేమే ఉన్నామని చెప్పుకుంటారు కమ్యూనిస్ట్ పార్టీలు. ఎన్ఎస్యుఐ లాంటి విద్యార్థి సంఘం కూడా మేము దేశం కోసమే ప్రయత్నం చేస్తున్నాం, దేశం కోసమే మేము పనిచేస్తూ ఉంటారు. కమ్యూనిస్టు పార్టీ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు కూడా మేము ఈ దేశం కోసమే పనిచేస్తామని చెప్పుకుంటారు. కానీ 370 ఆర్టికల్ విషయంలో ఈ దేశం కోసమే పనిచేస్తున్న పార్టీలు ఈ దేశం కోసం ఎందుకు త్యాగం చేయలేకపోయినాయి? 370 ఆర్టికల్ వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమం చేయలేకపోయినాయి? ఎందుకు ప్రాణ త్యాగం చేయలేకపోయినాయి? చివరికి ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మనకే ప్రాణ త్యాగం చేసింది కూడా కేవలం విద్యార్థి పరిషత్ పరివార క్షేత్ర కార్యకర్తలు మాత్రమే. కానీ దేశభక్తులుగా వాళ్ళు చలామణవుతున్నారు ఇవాళ. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ 370 ఆర్టికల్ కోసం రద్దు కోసం నా శ్యామా ప్రసాద్ ముఖర్జీతో పాటు అనేక మంది కార్యకర్తలు బలిదానమేరో ఆ కార్యకర్తల కళ్ళ త్యాగాలు నా కళ్ళ ముందు కనబడుతున్నాయి. వాళ్ళ త్యాగాలు వృధా పోనీయా? వాళ్ళ త్యాగాలు వృధా ఓడించే ప్రసక్తి లేదు. ఏ 370 ఆర్టికల్ రద్దు కోసం నా కార్యకర్తలు బలిదానమైందో, నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానమైందో ఆ కార్యకర్తల త్యాగాలు వాళ్ళకు ఆశయం నెరవేరాలంటే తప్పకుండా 370 ఆర్టికల్ రద్దు చేసి తీరాల్సిందే చెప్పి ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా కార్యకర్తల త్యాగాలను విస్మరించకుండా వాళ్ళ కార్యకర్తల త్యాగాలకు విలువించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఇవాళ మీరు నమ్మరు, ఆ రోజు పార్లమెంట్లో 370 ఆర్టికల్ రద్దు చేస్తున్న సందర్భం, ప్రకటన చేస్తున్న సందర్భంలో నిజంగా నేను అదృష్టవంతున్నాను. నేను అదృష్టవంతుడు. ఎందుకంటే ఇటువంటి గొప్ప సభలో ఒకవైపు 370 ఆర్టికల్, అయోధ్యకు సంబంధించి కానీ సిఏఏ సంబంధించి కానీ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆ సభలో పార్లమెంటు సభ్యునిగా దాని లోపల పాల్గొనడం నిజంగా అంతకంటే అదృష్టం ఇంకోటి కాదు. ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేస్తున్న సందర్భంలో ప్రకటన చేస్తుంటే ఎంపీలు అందరూ లేచినబడ్డారు రోజు. దానిలో సగం మంది ఎంపీలు మన వాళ్ళు విద్యార్థి పరిషత్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సగం మంది ఎంపీలు దానిలో, కాబట్టి పరివార క్షేత్ర బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సగం మంది ఎంపీలు దానిలో ఉంటారు. అందరు లేచిలో పడ్డారు. 370 ఆర్టికల్ రద్దు తీర్మానం చెప్తున్నప్పుడు అందరు లేచిలో ఉన్నప్పుడు నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అరే అమ్మని ఒక్కడనే నీళ్ళు వస్తున్నాయని చెప్పి
పక్కలు చూస్తారు కావచ్చు అని చెప్పి పక్కన చూస్తే ప్రతి ఎంపీ కంటి నుంచి ఆనంద బాష్పాలుస్తున్న అద్భుతమైన సన్నివేశం ఇలా పార్లమెంట్. సాధ్వి ప్రజ్ఞా సింగ్, మీ అందరి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఆ రోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తనే సాధ్వి ప్రజ్ఞా సింగ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి బాంబ్ బ్లాస్ట్ చేసిందని తప్పుడు కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఆమెను ఏ విధంగా సంవత్సరం పాటు ఇవాళ ఏ విధంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి నానా అవస్థలు పెట్టారో నిజంగా చెప్పరాదు కూడా. నా పక్కకే సీట్ అవి సాధు ప్రజ్ఞా సింగ్ ఆమె చెప్తుంటే కళ్ళని నిలచోటి. ఆమె బాడీలో ఒక మహిళా కార్యకర్త, ఆమె బాడీలో ఒక సాధ్వి, ఆమె బాడీలో పోలీసులు కొట్టని పాటు లేదు. పైనుంచి కింది బొట్టన వేలి వరకు ఆమెకు కరెంటు షాక్ లేని పాటు లేదు ఆమె బాడీలో. ఆమె అడుగు తీసి అడుగు వేయరాదు, నడవరాదు, కూర్చోరాదు. అటువంటి సాధ్వి ప్రజ్ఞా సింగ్ 370 ఆర్టికల్ రద్దు చేసిన వెంటనే లేచి ఎగిరి జై శ్రీరామ్ అని నినదిస్తే ఇలా హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది. అటువంటి అద్భుత సన్నివేశం ఆ రోజు 370 ఆర్టికల్ వృధా ఉనియలే. ఇవాళ అయోధ్య చూడండి, అయోధ్య ప్రపంచమంతా చూస్తున్నాడు. అరే భారతదేశం మెజార్టీ, భారతదేశంలో హిందువులు 80%, 80% హిందువులు ఉన్న దేశం భారతదేశం. కానీ వాళ్ళు హిందూ దేశం అని చెప్పుకోవడం, వాళ్ళు ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటారట. కానీ 80% హిందువులు ఉన్న భారతదేశంలో వాళ్ళ ఆరాధ్య దైవంగా భావించే రాముని దేవాలయాన్ని పునర్నిర్మించుకోవడానికి వాళ్ళ చాతనైతే లేదా హిందువులకు భారతదేశంలో. అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి కరసేవ చేయడానికి పోతే కార్యకర్తలు చంపేసిరట. ఇది ఎక్కడి దేశం రా వీళ్ళు, ఇది ఎక్కడి హిందువురా అని చెప్పి ప్రపంచమంతా కూడా హిందూ సమాజాన్ని హేళన చేస్తున్న పరిస్థితి వాళ్ళ భారతదేశంలో ఉంది, ప్రపంచమంతా ఉంది. 80% ఉన్న హిందువుల దేశంలో అంటారు. వాళ్ళు నమ్ముకునే దేవాలయాన్ని కట్టుకోవడానికే ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితి అట. ఇది ఎక్కడి దేశం రా, ఇది ఎక్కడి హిందువులు రా అని చెప్పి ప్రపంచమంతా హేళన చేస్తున్నది. ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి అనేక మంది కార్యకర్తలు పోయి వాళ్ళ ములాయం సింగ్ జరిపిన కార్పుల్లో ఎంతమంది చనిపోయారు. సరైన నెల రోజుల పాటు పుట్టలు శవాలు వెళ్ళాయి, సరైన శవాలు వెళ్ళాయి. రాజేంద్ర కొఠారి, శరత్ కొఠారి అన్నదమ్ములు ఇద్దరు. అన్నని చంపితే తమ్ముడు పారిపోలే, జై శ్రీరామ్ అని చెప్పి ఎదురుపోయి తమ్ముడు కూడా త్యాగం చేసిండు. వాళ్ళ ఇట్లా వందల మంది కార్యకర్తలు ఇలా అయోధ్యలో రామవంతుల కోసం ప్రాణత్యాగం చేశారు. ఇవాళ ప్రపంచం అంతా హేళవిస్తుంటే మన ప్రభుత్వం ఇల్లే చూలే. అరే అనేక మంది కార్యకర్తలు, కరసేవకులు ఇవాళ అయోధ్యలో రామ మందిరం కోసం ప్రాణత్యాగం చేశారు. ప్రపంచం అంతా హేళన చూస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ కరసేవకులు, ఏ కార్యకర్తలు ఇలా దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మించాలని చెప్పి కలలు కానీ ప్రాణ త్యాగం చేసిండో ఆ కరసేవకుల ప్రాణాల త్యాగాల వృధా పోనియా. బరాబర్ అదే ప్రాంతంలో రాముడు జన్మించిన స్థానంలో దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మించి తీరుతా అని చెప్పి ఇవాళ దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మించిన ఘనత మనది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు రాముని మొక్తారు, కమ్యూనిస్టులు రాముని మొక్తారు, ఎన్ఎస్సీఓడు రాముని మొక్తారు, ఎస్ఎఫ్ఓడు రాముని మొక్తారు, ఏఎస్ఎఫ్ఓడు రాముని మొక్తారు. మరి రాముని మొక్కటోడు ఎందుకు త్యాగం చేయరనా? ఆ త్యాగం కూడా మనమే చేయాలి. త్యాగాలు చేస్తామనే దేశం కోసం త్యాగం మనమే వేయాలి, జాతీయ జెండా కోసం త్యాగం మనమే వేయాలి, దేవుని కోసం త్యాగం మనమే వేయాలి. కానీ సమాజంలో దేశభక్తులుగా చలామణి అవుతున్నది వాళ్ళు. ఆ సమాజం కోసం పనిచేస్తే ఇవాళ మనల్ని మతతత్వవాదులుగా, మతతత్వ శక్తులుగా, సంఘ విద్రోహ శక్తులుగా ప్రచారం చేస్తున్న దుర్మార్గ పరిస్థితి ఇవాళ సమాజంలో నెలకొన్నది. ఆలోచించిన ఒక్కసారి ఇవాళ ఏ సమాజ నిర్మాణం జరగాలి తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో? కాబట్టి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇప్పుడు ఏం లేదని మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ టైంలో సరే గొప్పలు చెప్పడం కాదు, ఆ టైంలో హాలీలో ఏ ఒక ప్రైవేట్ స్కూల్లో, ఏ ఒక గవర్నమెంట్ స్కూల్లో, ఇంకా మాకంటే ముందు ధర్మన్న లాంటి వీళ్ళందరూ ఇంకా ఘోరమైన పరిస్థితి వాళ్ళది.
ఉదయం లేచి సాయంత్రం ఏం చేయాలి విద్యార్థి పరిషత్? ఒక టీం వర్క్. విద్యార్థి శక్తి వాల్ పేపర్ రాయాలి, వాల్ పోస్టర్ అంటే విద్యార్థి శక్తి పేపర్. విద్యార్థి శక్తి వాల్ పోస్టర్ రాయాలంటే తాగే బీడి తాగే ప్లేస్లో కొంచెం వెడల్పు ఉంటుంది, దాన్ని ఇంకులో ముంచి విద్యార్థి శక్తి పేపర్ రాసేవాళ్ళు, బీడీని ఇంకులో ముంచి రాసేవాళ్ళు. వాల్ రైటింగ్ రాయాలంటే పాత బట్ట పేరు తీసి జాజులు పెట్టి వాల్ రైటింగ్ రాసేవాళ్ళు ఆ రోజు. ఒక్కసారి ఒక వాల్ రైటింగ్ వైట్ గోడ కనబడంటే రిజర్వ్డ్ బై ఏబీవీపీ అని రాసి తెల్లారి వాల్ రైటింగ్ రాసేవాళ్ళం. ఒకసారి మా అక్క మ్యారేజ్ ఉన్నది, ఆ టైంలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇటు అక్క మ్యారేజ్ ఏర్పాటు చూడాలి, ఇటు ఎగ్జామ్స్ ఉన్నాయి. గర్ల్స్ కాలేజ్ వరకు పెద్ద పెయింట్ వేసారు, మనం ఆపేస్తే ఎన్ఎస్యూడి కూడా రాస్తాడు. అప్పుడు మా నాన్నగారు ఎటు పోతున్నాం అంటే కంబైన్ స్టడీ. సైకిల్ వేసుకుని పోయినాం. మా దగ్గర హరీష్ అని చెప్పి మన కార్యకర్త, ఆర్టిస్టు మంచి కార్యకర్త, వాడు ఒకటి రాస్తాడు. ఇప్పుడు వాడిని సంధానించడం ఇవ్వతాం కాదు, ఇక ఈ రాయడం ఒక ఎత్తు, వాడిని సంధానించడం ఒక ఎత్తు. వాడిని రాత్రి ఇంట్లో పోయి లేపాలి, వాడిని బుదరికి ఇవ్వాలి, వాడిని ఫుల్ లేపాలి, పైదాకా తీసుకుపోవాలి. వాడిని సైకిల్ తీసుకొని పోయినాం. వాడు ABVP అని రాసేదానికి వాడిని పొగుడుతూనే ఉండాలి. వాడు ఏం గెలికద్దు, వాడిని గెలితే రౌటిగా, వాడు గెలితే ఏం చేస్తాడు, AB రాసి పారిపోతాడు. ఇక VP రాదు, మనం రాలేదు VP మళ్ళా. కానీ కార్యకర్త ఫుల్ టైం బాగా పనిచేస్తుండే. రాత్రంతా వాళ్ళని రాసినాం. మార్నింగ్ 4 o'clock వచ్చి ఇంట్లో పడుకున్నాం. ఉదయం ఏమో నాన్న లేచిండు, ఎటు పోయినావు రా అన్నాడు. కంబైన్ స్టడీ రా, బయటికి రా అని పిలిచాడు. పిలిచి ఈ సైకిల్ ఎక్కడ తీసుకుపోయినావు అన్నాడు. పోయినా ఆ సైకిల్ మీద జాజు పడ్డది, మర్చిపోయాను నేను. తెల్లారి మళ్ళీ ఇంట్లోకి బయట రానియారు. మళ్ళీ నరసింహ సార్ కనికేశారు. సార్ మా నాన్న రాణిస్తలేడు సార్. కనికేశారు వచ్చి నరసింహ సార్ వచ్చి మళ్ళీ అట్లా కాదండి, ఇటు వాళ్ళ మనలో సంధానించి ఎట్లా పథకం సంధానిస్తారు వాళ్ళు. అట్లా సంధానించి అది ధర్మారావు ఇక చాలామంది కార్యకర్తలు ఇక్కడ వీళ్ళందరూ కూడా మీరు నమ్మరండి. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు మీకు. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, రోడ్స్ ఉన్నాయి, అవసరం సొంత కార్లు కూడా పోవచ్చు, సొంత బండ్ల మీద పోవచ్చు. ఇలా నక్సల్స్ సమస్య లేదు, ఉగ్రవాద సమస్య లేదు. ఇవాళ చూడండి కేరళలో ఇంకా ఇబ్బంది పడుతున్నారు. కేరళలో అనేక మంది కార్యకర్తలు బలైపోయారు. వాళ్ళు అనేక మంది కార్యకర్తలు బెంగాల్లో ఇంకా బలైపోతున్నారు. అటువంటి అవసరం తెలంగాణలో లేదు. కానీ సమస్యలతో మాత్రం తెలంగాణ రాష్ట్రం విద్యారంగ సమస్యలతో మాత్రం తలడిల్లుతున్నది. వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ఇలా విద్యారంగ సమస్యలు ఏ విధంగా ఇలా ఇంకా ఎక్కువైతున్నాయి చూడండి. ఇలా పాఠశాలల్లో సొంత భవనాల్లో, సొంత భవనాల్లో టీచర్ లేరు, టీచర్లు సొంత భవనాల్లో స్కావెంజర్స్ లేరు, స్కావెంజర్స్ సొంత భవనాలు టీచర్లు ఉంటే చాక్ పీస్ కొనుక్కోవడానికి పైసలు లేవు. ఇవన్నీ ఉంటే విద్యార్థులు లేరు. ఇలా 2000 పాఠశాలకు పైగా ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ తీసుకునే పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలోని. వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1500 పాఠశాలలు మూసేశారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో 6000 పాఠశాలలు మూసేస్తే వీళ్ళు ఎన్నికలప్పుడు మేము పోటీగాలం మేనిఫెస్టో పెట్టారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో 6000 పాఠశాలలు మూసేశారు, మేము వచ్చిన వెంటనే పాఠశాల తెరుస్తాం అని చెప్పి ఇవాళ వీళ్ళు వచ్చినాక 2 సంవత్సరాలు దాదాపు 1500 పైగా పాఠశాలలు మూసేసే పరిస్థితి. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ లేదు, డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి. ఇవాళ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తాం, 18 సంవత్సరాలు దాటిన యువతులకు స్కూటీలు ఇస్తాం, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10th క్లాస్ రాగానే పాస్ అయితే 10,000 రూపాయలు, ఇంటర్ పాస్ అయితే 15,000 రూపాయలు, డిగ్రీ పాస్ అయితే 20,000 రూపాయలు, పీజీ చేస్తే 1,00,000 రూపాయలు, 2 లక్షల జాబ్స్ ఇస్తాం. రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడిపోయాడు. కానీ ఏ సంస్థ కూడా పరిష్కారం రాసుకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వలన ఇలా విద్యార్థి సంస్థలు మూసేసే పరిస్థితి ఇవాళ వచ్చింది. రెంట్ కట్టలేని పరిస్థితి ఇవాళ వచ్చింది. ఇలా యాజమాన్యానికి వచ్చినాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్లో నువ్వు కూడా కొంచెం అగ్రెసివ్గా కొట్లాడు అని చెప్పన్నారు.
నేను అగ్రెసివ్గా కొట్లాడతా కానీ మీరు అగ్రెసివ్గా ఉండండి అన్న. మీరు కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. మనోడి గారికి ఉన్నారు వాళ్ళు విద్యా సంస్థలు, మనోడి గారికి ఉన్నాయి ఇక్కడ, శ్రీవర్ధన్ గారికి కూడా విద్యా సంస్థలు. మీరు కాంప్రమైజ్ కాకుండా యుద్ధం చేయాలి. భయపడితే మీ ఫీజు రీఎంబర్స్మెంట్ కాదు. నేను చెప్పిన వాళ్ళకు మీరు ఈసారి కనుక భయపడితే నెక్స్ట్ యుద్ధం మిమ్మల్ని చేస్తా అని చెప్పిన ఆయన. మీరు ఎక్కడైనా విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేసే ప్రయత్నం చేస్తే నేను మీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను ఫైట్ చేస్తున్నాం. మేము విద్యార్థి పరిషత్ ఫైట్ చేస్తున్నది. కానీ మేము ఫైట్ చేసే టైంకు మీరు ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయ్యి అడుగు వెనుకకేస్తే విద్యార్థులను ఎక్కడైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీ మీద యుద్ధం మేం చేస్తామని అప్పుడే వార్నింగ్ ఇచ్చినాను. కానీ ఆయన కాంప్రమైజ్ చెప్పారు వాళ్ళు. కానీ ఆ యాజమాన్యాల మీటింగ్లో ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఆ యాజమాన్యాల మీటింగ్లో వాళ్ళకి నేను ఏవి పని తెలుసో తెలియదు, వాస్తవం తెలియదు. ఆ యాజమాన్యం మీటింగ్ అయిపోయినాక సార్ మీరు బీజేపీ కదా మాకు చిన్న పని చేసి పెట్టండి సార్ అన్నాడు. ఏంటి అన్నాడు. సార్ బీజేపీ అని కాకుండా మాకు ఒక్కసారి మీకు ఏబీపీలు పరిచయం సార్ అండి ఒక ఆయన. ఆ పరిచయం నేను ఏబీ పూర్వ కార్యకర్తలు చెప్పుకోలే, ఆ పరిచయమైన ఒక్కసారి ఏబీపీ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడాను సార్. వాళ్ళు కనుక మాకు సపోర్ట్ చేస్తే ఈ ప్రభుత్వం తెల్లారి మా ఫీజు పంపించేస్తారు సార్ చెప్పారు. అసలు విద్యార్థి పరిషత్ మీద యాజమాన్యాలకు అంత విశ్వాసం, అంత నమ్మకం, అంత భరోసా. ఇలా మన ఆర్గనైజేషను, నేను పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్త చెప్తలేను ఇవాళ. ఇలా ఇతర విద్యార్థి సంఘాలకు మన విద్యార్థి సంఘానికి ఉన్నటువంటి తేడా, అది భేదం. అది ఒక్కసారి ఒక ఫిర్యాదు చేసి సాయంత్రం పోయి కాంప్రమైజ్ అయ్యేటువంటి సంస్థ విద్యార్థి పరిషత్ కాదు. దురదృష్టవశాత్తు మనం చేసే ఉద్యమాలను బయట తీసుకోలేకపోతున్నాం. అందుకే బాలకృష్ణ గారికి చెప్పిన అన్న రిక్వెస్ట్ అన్న మీడియాకు అవకాశం ఇవ్వండి. విద్యార్థి పరిషత్ మీడియా కోసం పనిచేయకపోవచ్చు, పేపర్ల ఫోటోల కోసం పనిచేయకపోవచ్చు. అరే లాటరీ దెబ్బలు తిన్నది మీరు ఇవాళ. లాటరీ దెబ్బలు ఎంతమంది మీద కేసులు చేద్దాం, ఎంతమంది కేసులు వేయాలి చేద్దాం, ఒకసారి మన మీద కేసులను చేద్దండి. ఇవాళ నా మీద 109 కేసులు అండి. నా మీద నేను విద్యార్థి పరిషత్ కార్యకర్తడు 34 కేసుల మీద విద్యార్థి పరిషత్ కార్యకర్త ఉన్నప్పుడు 34 కేసులు. ఒక పాకెట్ కార్డ్, డేట్ కార్డు ఉంటుండే, క్యాలెండర్ కార్డు, అది జేబులో పెట్టుకున్నామని నెల అంతా కోర్సు ఉంటే దాని కోడ్ జనవరి 1 ARTS అంటే ఆర్ట్స్ కాలేజ్ కేసు, AY అంటే అయోధ్య కేసు, సింగిల్ అంటే సింగిల్ నెంబర్ లాటరీ కేసు, ITI కాకతీయ ITI మీద దాడి చేసిన కేసు. ఇట్లా ఈ కోడ్ పెట్టుకొని ప్రతిరోజు కోర్టు కొట్టడమే, ప్రతిరోజు కోటే. కాబట్టి ఇవాళ సమాజానికి, విద్యార్థి సంస్థల సమాజానికి ఒక విద్యార్థి పరిషత్ మీద నమ్మకం. వీళ్ళు కమిట్మెంట్తో పనిచేస్తారు, కష్టపడి పనిచేస్తారు, దేనికైనా తెగించి కొట్లాడతారు. ఆ రోజు నక్సలతో కొట్లాడారు, ఈ రోజు ఈ ప్రభుత్వాలతో కొట్లాడుతున్నారు, కొట్లాడుతూనే ఉంటారని చెప్పండి. కాబట్టి మనకు పోటీగా NSUA లేదనో, SFI లేదనో, ASF లేదనో, నక్సలైట్ లేరు, టెర్రరిస్టులు లేరు అని చెప్పి మీరు ప్రశాంతంగా ఉంటే ఇలా సమాజం నష్టపోతుంది. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కళ్ళు మూసుకుంటే సమాజం నష్టపోతుంది, విద్యా వ్యవస్థ నష్టపోతుంది. వాళ్ళు అంత విశ్వాసం, అంత నమ్మకం ఇవాళ సమాజానికి మీ మీద ఉన్నది వాళ్ళ. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ మీకు సవాల్ విసురుతుంది. ఇవాళ మేము ఏం చేయకుండా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు, మీ ఏ సమస్యలు పరిష్కరించకుండా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు. మేమే పోటుగాలం, మేమే తోపుగాలం. ఇవాళ మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ఇవాళ విద్యార్థి పరిషత్కు లేదు అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీకు సవాల్ విసురుతున్నది. ఆ సవాళ్ళు మీరు స్వీకరిస్తారా, స్వీకరించరా? ఆ సవాలు స్వీకరించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం విద్యారంగానికి వ్యతిరేకంగా విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసిందో అంతకంటే హీనంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఒకవైపు నిషేధిత సంస్థ గల మావోయిస్టు పార్టీ, నిషేధిత సంస్థ మావోయిస్టు పార్టీ, అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా హతమార్చ పార్టీ మావోయిస్టు పార్టీ. ఇవాళ అటువంటి మావోయిస్టు భావాజాలం ఉన్నటువంటి వ్యక్తులను ఇలా విద్యా కమిటీ చైర్మన్ కాబట్టి, విద్యా కమిటీలో సభ్యులుగా పెట్టి ఇలా విద్యా వ్యవస్థను ఏం చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ, ఏం చేయకూడదు కాంగ్రెస్ పార్టీ. తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలని చెప్పి అనుకున్న వ్యక్తులకు విద్యా సంస్థ కమిటీలో బాధ్యతలు ఇస్తే
వాళ్ళ చేతికి విద్యా వ్యవస్థను అప్పగిస్తే వాళ్ళ సమాజానికి ఏం చెప్తారు? ఇవాళ బుల్లెట్ నమ్ముకొని రమ్మంటారా, బ్యాలెట్ నమ్ముకొని రమ్మంటారా? కానీ రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు చెప్పున్నారట, నేను ఏబీపీ కరగతాను. నేను నమ్మన్నా, మీరు నమ్మి మోసపోకండి. ఏబీ రేవంత్ రెడ్డి మనోడైతే గీవులను పెడతాడన్నా. మనోడైతే కమ్యూనిస్టు భావజన వ్యక్తులు విద్యా కమిటీ ఎందుకు పెడతారు? మన ప్రొఫెసర్ శేషారావు సార్ గుర్తురాలే ఆయనకు? మన పెద్ద మనిషి చాలా మంది గుర్తురాలే ఆయనకు? మర్చిపోయండి మరి. అది చెప్పుకుంటారు చాలామంది. నేను రాష్ట్ర అధ్యక్షుడు వెనక అందరు చెప్పాలి, అన్నా నేను ఏమేమి కరగతానన్నా అంటాడు, అన్నా నాకు పోస్ట్ ఇయ్యని అంటారు. చాలామంది అధికారులు వస్తారు, చాలామంది అధికారులు కూడా నేను విద్యార్థి పరిషత్ బ్యాక్గ్రౌండ్ అని ఇప్పుడు చెప్తున్నాను. ఎన్నో చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అటువంటి వాళ్ళు విద్యార్థి పరిషత్ కాదు. అరే ఏది ఉన్నా ఉద్యోగం ఉంటుంది, పీక్తుంది అది. కానీ విద్యార్థి పరిషత్ కార్యకర్త ఎంత పై స్థాయికి పోయినా కూడా ఎస్ నేను విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలను గల్లా ఎగిరేసుకుని చెప్పేటోడే నిజమైన విద్యార్థి పరిషత్ కార్యకర్త, నిజమైన విద్యార్థి పరిషత్ కార్యకర్త. చెప్పుకుంటే నేను చాలా సందర్భం ఇప్పుడు నేను టీవీలో పోతా, టీవీ డిబేట్లైనా ఏడిపోయినా ఏ విద్యార్థి పరిషత్ కార్యకర్త, శిశుమందిర్ విద్యార్థిని బాల స్వయం సేవకులు, ఇవి పక్కా చెప్పుకుంటాం మనం. అదే బిరుదు. ఇంతకుముందు అన్న కృష్ణారావు అడుగుతున్నారు, అన్న నీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తావా అంటున్నాడు. నేను వచ్చేది విద్యార్థి పరిషత్ కార్యక్రమానికి, నా బ్యాక్గ్రౌండ్ ఓన్లీ విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్త, అదే చెప్పింది నేను. కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నానా? ధైర్యంగా తిరగాలి. ఇక్కడ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ నేను ఒక్కరిని చేయకుంటే ఏమైతే, ఇంతకుముందు గౌరీజీ వీరు చాలా పాటలు చూపెట్టాం మనం. కాబట్టి సమాజం గురించి ఆలోచించేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు నిజమైన విద్యార్థి పరిషత్ కార్యకర్తలు. కాబట్టి మీకు సమస్యలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులను తట్టుకొని ధైర్యంగా ముందుకొచ్చి గౌరీజీ లాంటి మహానుభావులు అనేక మంది కార్యకర్తలు ఇవాళ మన కోసం ఒక లక్ష్యాన్ని మనం ముందు ఉంచిపోయారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చినప్పుడే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చదు తప్ప వాళ్ళ విషయాలు చెప్పుకుంటూ కేవలం నినాదాలకే పరిమితం అయితే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయి. అనేక మంది కార్యకర్తలు మన ముందే ఉన్నారు, వాళ్ళు పైనుంచి చూస్తున్నారు. అరే మాలాగా త్యాగం చేయడానికి వీళ్ళకి అవకాశం లేదు, అంత అదృష్టం మీకు మనకు లేదు. కానీ త్యాగాలు చేసినటువంటి ఆ కార్యకర్తలు అందరూ కూడా మన మధ్యలో ఉన్నారు, పైన చూస్తూ ఉన్నారు. మన కొట్లాడని మనం చేసే పోరాటం వాళ్ళు చూస్తూ ఉన్నారు, మన ఉద్యమాన్ని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ ఆశీర్వాదాలు మనకు అందిస్తున్నారు. ఒక్కసారి ప్రతి కార్యక్రమంలో ఆ త్యాగం బయట మన అమరులకు నివాళులర్పించడం, ఆ ఫోటోలు కళ్ళలు కనబడాలి మనకు, వాళ్ళ త్యాగాలు కళ్ళలు కనబడాలి. వాళ్ళు దేనికోసం త్యాగం చేశారు? అరే వాళ్ళు కూడా కుటుంబం ఉంది, వాళ్ళు కూడా కుటుంబాన్ని అమ్మా నాన్న ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. కానీ వాళ్ళందరూ పక్క పెట్టేయాలా? వాళ్ళ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోండి. మన శివాజీ చూడలే, నేత శివాజీ చూడలే, భగత్ సింగ్ చూడలే, వీర సావర్కర్ చూడలే. కానీ ఒక సామాజ్ జగన్మోహన్ చూసినా, ఒక సయీద్ జితేంద్ర చూసినా, ఒక మధుసూదన్ గౌడ్ చూసినా, ఒక రామన్న గోపాల్ చూసినా, ఒక ఏచూరి శ్రీరామ్ చూసినా, ఒక దయానంద్ చూసినా, ఇట్లా అనేక మంది కార్యకర్తలు కూడా ఛత్రపతి శివాజీ చూసుకున్నా, భగత్ సింగ్ చూసుకున్నా, సర్దార్ పటేల్ చూసుకున్నా, వీర సావర్కర్ చూసుకున్నా, వాళ్ళది ఎంత గొప్ప చరిత్రలో వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని అమరులైన నా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కూడా వాళ్ళతో సమానమే. వాళ్ళే మనకు హీరోలు, వాళ్ళే మనకు వీరులు, వాళ్ళే మనకు శూరులు అన్న విషయాన్ని ఒక్కసారి అందరం గుర్తుంచుకొని ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం వారు ప్రాణత్యాగం చేసిరో, ఏ ఆశయాన్ని, ఏ లక్ష్యాన్ని మన ముందు ఉంచిరో ఆ ఆశయాన్ని నెరవేర్చే దిశగా మనందరం కష్టపడి ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ ఆలోచనను ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి మీరు మీ కుటుంబాలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి నమ్మిన సిద్ధాంతం కోసం మీరు కష్టపడి పనిచేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతకి జై, జై శ్రీరామ్.